మొక్కలు ఒకసారి పాతేసాను కదా, వాటి గురించి ఇక పట్టించుకోక్కర్లేదు, నీళ్ళు వేస్తే సరిపోతుందో అనుకునేటటువంటి వాళ్ళకి ఈ వీడియో చూడండి. ఒక్క మారేడు మొక్కను మనం పట్టించుకోకపోవడం వల్ల దాని కింద వేర్లు ఎంతలా అయితే మనకు డెవలప్ అయ్యి ఎలా పాకిపోయాయో చూస్తే మీకు అర్థమవుతుంది. రండి వీడియో చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3, 2, 1 లెట్ us స్టార్ట్ ద వీడియో. ఇవాళ అయితే మనిషిని పెట్టి గార్డెనింగ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. సో కంపోస్ట్ తయారు చేయడానికి సాయిల్ మిక్స్ కోసం ఎరువు అయితే వేశాను. అలాగే మొత్తం కూడా ఏరియా మొత్తం కూడా నీట్గా శుభ్రం చేసి మడులైతే కూడా కట్టడం జరిగిందండి. ఇదిగోండి. సో ఆకుకూరలు వేసుకోవడానికి మడులైతే కట్టాను. ఇందులో మనం ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక మడి అయితే కట్టుకోవడం జరిగిందండి. మడులు కట్టి కూడా నేను కంపోస్ట్ను తయారు చేస్తానండి. ఆ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా ఆ వీడియోని కూడా చూసి మీరు మడులు ఎలా కట్టుకుంటున్నానో చూడండి, కంపోస్ట్ ఎలా తయారు చేసుకుంటున్నానో తెలుసుకోండి. మన మారేడు మొక్క కూడా ఎండిపోయిందండి. దాన్ని అయితే ఇప్పుడు మనం తీసి వేరే దాంట్లో పాత అవుతున్నాం. మంచి ఇలాగని మారేడు చెట్టు చూసారా, కింద వేర్లు వెళ్ళడానికి అవకాశం లేక వేర్లన్నీ ఎలా చుట్టుకుపోయాయో, భూగోళం చుట్టుకున్నట్టు చుట్టుకుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని రీపోటింగ్ చేద్దాం. మారేడు చెట్టుని తీసేయండి వేర్లు. ఇబ్బంది వచ్చిందబ్బా. ఇంకా అంతే ఏం చేస్తుందంటే అండి, ఇంకా చెట్టుని భూమిలోకి వెళ్తే భూమిలో సారం లాక్కుంటాయండి, చెట్టు నవనలు ఆడుతూ వస్తుందండి. మరి మీరు వేసిన నీళ్ళే తప్ప దానికి మా ఆయనకి అన్న ఉపయోగం కాదు. చూసారా, మన సుదర్శన్ ప్లాంట్ కూడా చాలా వేర్లు పట్టేసి ఎదుగుదల లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని కూడా మనము తీసేసి రీపోటింగ్ అయితే చేయబోతున్నాం. సో మొత్తం మట్టినంతా రీసాయిల్ చేసి రీపోటింగ్ చేస్తున్నాం ఇవాళ మొక్కలన్నిటిని. చేసిన తర్వాత మన మారేడు మొక్క చూడండి ఎంత అద్భుతంగా అదే చిగుర్లు వచ్చేసి ఎంత అద్భుతంగా వచ్చింది కదా. సో మనము మట్టిని చేంజ్ చేసి మళ్ళీ కుండీలన్నిటినీ చేంజ్ చేసి ఇదిగోండి మొక్కలన్నిటికీ మనము రీపోటింగ్ చేయడం వల్ల వచ్చింది. మిగిలిన మట్టిని అంతా మనము సాయిల్ మిక్స్ రెడీ చేసిన మట్టిని అంతా మిగిలిన దాన్ని ఇలా వేసుకున్నాము. సో మనకు కుండీలన్నిటిని మళ్ళీ కొత్తగా మొక్కలు వేసుకోవాలండి. వేసవికాలం వెళ్ళిన తర్వాత అయితే నేను కొత్తగా మొక్కలు వేస్తాను. ఇదిగో చూడండి, వీటన్నిటిలో కూడా మనము నింపేసుకొని కొత్తగా సుదర్శనం మొక్కను కూడా మనము రీపోటింగ్ చేశాం కదండి, బాగా ఎక్కువగా వచ్చేసిన వాటన్నిటిని నేను సపరేట్ చేసి ఇలా అన్ని కుండీల్లోనూ పాతుకోవడం జరిగింది. చాలా మొక్కలు అయ్యాయి. సో ఇలాగా మట్టిని తీసేసి ఆయిల్ని మిక్స్ చేసి కంపోస్టు అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇందులో అయితే వేయడం జరిగిందనమాట. ఇంట్లో కంపోస్ట్ని నేను ఇలా పాత ట్యాంకుల్లోనూ అలాగే మడులు కట్టుకుంటానండి. మడుల్లోనూ మీకు ముందర వీడియోలో చెప్పాను కదా, మడులు కట్టి మడుల ద్వారా కూడా నేను రీసాయిల్ అంటే అదే కంపోస్ట్ని అయితే రెడీ చేసుకుంటాను. సో మొత్తం రీపాటింగ్ చేశాక మన మొక్కలైతే ఈ విధంగా వచ్చాయన్నమాట. సో నేను చేసిన మన గార్డెనింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.